హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 5వ అధ్యాయము హరే 53వ కృష్ణ శ్లోకం నుంచి ప్రభుజీ హరే ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. 53వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు హిరణ్యకశిపుని సుతుడగు భక్త ప్రహ్లాదుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. యదా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితం న సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం. లక్ష్మీ మాతాజీ అనువాదం భాషించదండి. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. లక్ష్మీజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. షండామర్కులు ప్రహ్లాదునికి ధర్మార్థ కామములనడి మూడింటి అందే శిక్షణ నొసగిరి. కాని ఆ ఉపదేశములకు పరముగా ఉన్నట్టి అతడు అవి జన్మ మృత్యు జరా వ్యాధి చిహ్నితమగు సంసారమున మానవుని పడద్రోయు ద్వంద్వములపై ఆధారపడి ఉండుటచే వానిని ఇష్టపడలేదు. భాష్యం. సమస్త ప్రపంచము లౌకిక జీవనునందే అభిరుచిని కలిగి ఉన్నది. నిజమునకు ముల్లోకములలో 99.9% జనులు మోక్షమునందు లేదా ఆధ్యాత్మిక విద్యందు అభిరుచి లేనట్టి వారే.
భక్త ప్రహ్లాదుడు నారదముని వంటి భగవద్భక్తులే ఆధ్యాత్మిక జీవనమును గూర్చిన నిజమైన విద్యందు ఇష్టమును కలిగి ఉన్నారు. లౌకిక స్థితిలో నిలిచే ఎవ్వరునూ ధర్మమును అవగతము చేసుకొనజాలరు. దాని కొరకు మనుజుడు మహాజనులను అనుసరింపవలసి ఉండును. ఆ మహాజనులను గూర్చి భాగవతము 6.3.20 నందే ఇట్లు చెప్పబడినది. స్వయంభూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వ్యయ్యాసకీర్వయం. అనగా బ్రహ్మ, నారదుడు, శివుడు, కపిలుడు, మనువు, కుమారగణము, భక్త ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, యమరాజు వంటి మహాజనుల అడుగుజాడలనే మనుజుడు తప్పక అనుసరించవలెను. ఆధ్యాత్మిక జీవితమునందు అభిరుచి కలిగిన వారు ధర్మార్థ కామములకు సంబంధించినట్టి విద్యను త్రోసిపుచ్చుటలో భక్త ప్రహ్లాదుని అనుసరింపవలెను. అనగా మనుజుడు ఆధ్యాత్మిక విద్యందే ఇష్టమును కలిగి ఉండవలెను. కనుకనే భక్త ప్రహ్లాదుని అడుగుజాడల్లో కృష్ణ భక్తి భావన ప్రపంచ మంతటను విస్తరించుచున్నది. అట్టి భక్త మహాశయుడగు ప్రహ్లాదుడు గురువులు చెప్పిన లౌకిక విద్యను ఎంత మాత్రమూ మెచ్చలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. యదాచార్య పరావృత్తో గృహమీధీయ కర్మసు వయస్యైర్బాలా కైస్తత్ర సోపహూతా కృతక్షణై. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. గురువులు తమ ఇంటి పనులను చూచుకొనుటకు వెడలినప్పుడు సమవయస్కులకు బారులోరు ఆడుకొనుటకు ప్రహ్లాదుని పిలిచిరి. భాష్యము. విరామ సమయం నందు గురువులు అధ్యాపన ప్రదేశంలో లేనప్పుడు ప్రహ్లాదునితో ఆడగోరుచు విద్యార్థులు అతనిని పిలిచిరి. రాబో శ్లోకముల ద్వారా విశదపడనున్నట్లు ప్రహ్లాదునికి ఆటల యందు ఏమాత్రమూ ఇష్టము లేదు. దానికి బదులు ప్రతి క్షణమును అతడు కృష్ణ భక్తి భావన పురోగతికే ఉపయోగించుకొనెను. కనుకనే కృతక్షణై అని ఈ శ్లోకమున సూచింపబడినట్లు కృష్ణ భక్తి ప్రచారమునకు అవకాశము లభించినంతనే భక్త ప్రహ్లాదుడు ఆ సమయమును ఇట్లు వినియోగించుకొనెను. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. అతతాన్ శ్లక్ష్ణయా వాచ ప్రత్యాహూయా మహాబుధః ఉవాచ విద్వాంస్తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ. పాశం లక్ష్మీ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. పరమ విద్వాంసుడగు భక్త ప్రహ్లాదుడు అంతట తోటి విద్యార్థులతో మధురంగా పలుకనారంభించెను. లౌకిక జీవన రీతి యొక్క నిర్ధారకతను అతడు నవ్వుచూ వారికి బోధింపదొడిగెను. ఆ ప్రకారము వారి ఎడ దొడగని అతడు ఇట్లు ఉపదేశము కావించాడు. భాష్యము. భక్త ప్రహ్లాదుడు నవ్వి, విషయము అత్యంత ముఖ్యమైనది. ఇతర విద్యార్థులు ధర్మార్థ కామముల ద్వారా లౌకిక జీవనమును భోగించుటలో అగ్రసరులై ఉండిరి. కాని అది నిజమైన సుఖము కాదని తెలిసిన ప్రహ్లాదుడు వారిని చూసి నవ్వెను. కృష్ణ భక్తి భావనలో పురోగమించుటయే నిజమైన సుఖము. కనుక ఏ విధముగా కృష్ణ భక్తి పాలనము చేయుచు నిజమైన సుఖమును బడయవచ్చునో సమస్త ప్రపంచమునకు బోధించుటయే భక్త ప్రహ్లాదుని అడుగుజాడలను అనుసరించువారు కర్తవ్యము. లౌకికులైన వారు అనుసరించేడి నామమాత్ర ధర్మపాలనము ఏవో వరములను బడసి తద్వారా ఆర్థికాభివృద్ధిని పొంది భౌతిక జగత్తును భోగించేడి అవకాశమును బడియుటకే అయ్యుండు. పునర్జన్మకు సంబంధించిన జ్ఞానమును కలిగి ఉండక కేవలము తాత్కాలిక దేహముతోనే తలమునుకలయ్యేడి అట్టి మూర్ఖులను గాంచి ప్రహ్లాదుని వంటి భక్తులు నవ్వుకొండు. లౌకికులు తాత్కాలిక లాభములను బడియుటకు తీవ్ర యత్నము చేయుచుండగా ఆధ్యాత్మిక జ్ఞానము సుపసంపన్నులకు ప్రహ్లాదుని వంటి భక్తులు లౌకిక జీవనందు ఎంత మాత్రము రుచిని కలిగి ఉండరు. దానికి బదులు వారు సచ్చిదానందమయ జీవనమును పొందగోరుదు.
కనుకనే ప్రతి జీవుల ఎడ శ్రీకృష్ణుడు సదా కరుణగొని ఉన్నట్లుగా అతని దాసులు కృష్ణ భక్తులు కూడా సమస్త ప్రజానీయకమునకు కృష్ణ భక్తి భావనను బోధించుటలో అభిరుచిని కలిగి ఉందురు. లౌకిక జీవన రీతి ఎందలి పొరపాటు భక్తులకు తెలియదు కనుక దానిని అల్పమని భావించి వారు నవ్వుకొందురు. అయినను కరుణతో అట్టి భక్తులు భగవద్గీత సందేశములను ప్రపంచమంతటను ప్రచారము కావింతురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ते तु तद्गौरवात् सर्वे त्यक्त क्रीडा परिच्छदा बाला अदूषितधियो द्वन्द्वारामेरिते हितै पर्युपासत राजेन्द्र तन्यस्ता हृदये क्षणा तानाः करुणो मैत्रो महाभागवतो सुरः. శశికళ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభు. ధర్మరాజా, ఆ బాలురందరూ ప్రహ్లాదునేడ అమితానురాగమును గౌరవమును కలిగి ఉండి పిన్న వయస్కులైనందున నిందనీయముగు బృందములకు దేహపరముగు సౌఖ్యములకు అలవాటు పడిన గురువుల యొక్క బోధనలచే కార్యములచే వారి చిత్తములు దూషితము కాలేదు. వారు ఆట వస్తువులను విడిచిపెట్టి ప్రహ్లాదుని చుట్టూ చేరి తమ హృదయములు కన్నులు అతని పైననే సంలగ్నం కాగా వారు ఉత్సాహంతో అతనిని తిలకించసాగి. దానవ వంశం జన్మించినప్పటికీ మహాభక్తుడైన ప్రహ్లాదుడు అంతటా వారి సంక్షేమమును కోరినవాడై లౌకిక జీవనము యొక్క నిరర్ధకతను కూర్చి బోధింప మొదలడే. భాష్యం. పిన్న వయస్కులైనందున ఆ బాలురు తమ తండ్రుల వలె లౌకిక జీవన రీతిచే దూషితులు కాలేదని బాల తదీయ అను పదము సూచించుతున్నది. కనుకనే వారి నిష్కలత్వమును అదనుగా గొని ప్రహ్లాదుడు వారికి ఆధ్యాత్మిక జీవనం యొక్క ప్రాముఖ్యమును లౌకిక జీవనం యొక్క నిస్సారత్వమును బోధింప మొదలడే. గురువులైన షండమార్కులు ఆ పిల్లలకు ధర్మార్థ కామ సంబంధమైన లౌకిక జీవన రీతిని బోధించుతున్నప్పటికీ వారి చిత్తములు అంతగా దూషితము కాలేదు. అందువలనే వారు కృష్ణ భక్తి భావనను గూర్చి ప్రహ్లాదుని వలన అత్యంత శ్రద్ధతో వినబోదు. మా కృష్ణ చైతన్యోద్యమం నందు గురుకుల విద్య ఎంతో ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఏలయనగా ఆ గురుకులములలో చిన్నప్పటి నుండియే పిల్లలకు కృష్ణ భావనను గూర్చి బోధన జరుగుతుంది. ఆ ప్రకారము వారు స్థిర చిత్తము కలవారగు. దాని వలన పెద్దవారైనంతటా వారిని ప్రకృతి గుణములు ఎంత మాత్రము జయింపజాలం. శ్రీమద్ భాగవతం నందలి హిరణ్యకశిపుని సుతుడగు భక్త ప్రహ్లాదుడు అను సప్తమ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. సో మనం చూసాము నిన్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి రకరకాల పద్ధతులన్నీ కూడా ప్రయోగించాడు అనమాట. సో ఏం చేశాడు? పెద్ద పెద్ద ఏనుగుల కింద పడవేసి తొక్కి వేయించాడు. ఆ తర్వాత చాలా ఎన్నో విష సర్పాలు ఉంటే కనుక వాటి మధ్య కూర్చోబెట్టి వాటి చేత కాటు వేయించాడు. ఆ తర్వాత కొండ పైకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన పడదోశాడు. ఆ తర్వాత రకరకాల మాయలన్నీ కూడా చేశాడు. ఆయన్ని బందీ చేశాడు. ఆయనకి విషం పెట్టి చంపాలని ప్రయత్నించాడు. ఆహారం పెట్టకుండా పస్తు ఉంచి చంపాలి అని చెప్పి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఎంతో చలి అగ్ని నీటిలో ముంచి చంపాలని చెప్పి ప్రయత్నించాడు. పెద్ద పెద్ద బండరాళ్లతోటి మోది చంపాలని చెప్పి ప్రయత్నించాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే అన్ని కూడా విఫలమైపోయినాయి. ఒక్క దాంట్లో కూడా హిరణ్యకశిపుడు విజయం సాధించలేదు, సక్సెస్ రాలేదన్నమాట. సో హిరణ్యకశిపుడికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఏంటి, ఎవరైనా ఒక మనిషిని చంపాలి అంటే కనుక చాలా తేలిక.
ఎవరిదైనా ఒక పని చేస్తే కత్తితో నరికితేనో లేకపోతే బండరాలతో కొట్టేస్తేనో చిన్నగానే చనిపోతారు. కానీ అలాంటిది ఇన్ని చిన్న పిల్లవాడు ఎన్ని రకాలుగా చంపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నా సరే చనిపోవట్లేదు. సో అప్పుడు హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు అనమాట, సో నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే చంపాలనుకుంటున్నా సరే చనిపోవట్లేదు. తన యొక్క శక్తుల ద్వారా తనని తాను రక్షించేసుకుంటున్నాడు చిన్నపిల్లవాడు అయినా సరే. నేను దగ్గరగా ఉన్నా సరే ఇంత శక్తిమంతుడినైనా సరే ఏమిటి అస్సలు భయపడట్లేదు. అలాగని చెప్పి విష్ణువుని కూడా మర్చిపోవట్లేదు. కుక్కతోక లాంటి వాడితను. సో ఎంత తిన్నగా పెట్టాలని చెప్పి ప్రయత్నించినా సరే మళ్ళీ విష్ణు గురించి తలుచుకుంటున్నాడు. అతని శక్తి ఎంత ఉంది అసలు, అంతులేనంత శక్తి కలిగి ఉన్నాడా ఏంటి. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇతని శక్తి వల్ల నేనే చనిపోతానేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా హిరణ్యకశిపుడు ఆలోచించుకుంటే కనుక అప్పుడు సండామార్క వస్తారనమాట. మీరేం భయపడవద్దు, మీరేమి చింతించవద్దు. సో ఇతనికి ఏంటంటే కనుక మేము మంచి పిల్లవాడు, మళ్ళీ మేము ఆయనకి ఏం నేర్పుతాము, ధర్మార్థ కామాల గురించి నేర్పుతాము. సో మాకు ఇచ్చి పంపించండి, ఆ తర్వాత చూడండి, ఒకసారి ప్రయత్నించి చూడండి అని చెప్పని అన్నారనమాట. సో అప్పుడు శుక్రాచార్యుడు వచ్చేదాకా ఏంటంటే కనుక మేము ఉంచుతాము, ఆ తర్వాత మళ్ళీ ఆయన చూస్తారు అని చెప్పని అంటారనమాట. సో ఈ ఐడియా బాగుంది కదా అని చెప్పేసి హిరణ్యకశిపుడు ఏం చేస్తారు, సండామార్క కూడా ఏంటి ఈ యొక్క ప్రహ్లాదుని ఇచ్చి పంపుతారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఇలా కాదు ఈసారి, లాస్ట్ టైం మనం ఏదో సరిగ్గా నేర్పలేదు, అందుకని చెప్పి హిరణ్యకశిపుడు మనల్ని ఇంచుమించు చంపబోయాడు, కానీ ఈసారి మనమే కావాలని నేర్పుతామని చెప్పి తీసుకొచ్చాము, కాబట్టి ఈసారి ఫెయిల్ అయితే కనుక మన పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ప్రహ్లాదుడి కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా, అంటే ఎడతెరిపి లేకుండా ఏంటంటే గనక ప్రహ్లాదుడికి చెప్పడం మొదలు పెట్టారనమాట. ఏం చెప్తున్నారు, 3 విషయాలు, ధర్మ అర్థ కామాల గురించి పూర్తిగా చెప్తున్నారు. కనీసం మోక్షం గురించి కూడా చెప్పట్లేదు అనమాట. కానీ ఏంటంటే గనక ప్రహ్లాదుడికి ఆల్రెడీ వీటిలన్నిటి గురించి అంతా కూడా తెలుసు ఆయనకి. ధర్మార్థ కామాలు ఏం చేస్తూ ఉంటాయి, మనల్ని మళ్ళా జీవుణ్ణి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ బందీ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పంచమ పురుషార్థమైనటువంటి భక్తి చెయ్యాలి అని చెప్పి తెలుసు అనమాట ప్రహ్లాదుడికి. అందుకని చెప్పి ఏం చేశాడు, గురువులు చెప్తున్నా సరే వాళ్ళు చెప్తుందంతా కూడా అలా విన్నట్టు ఉండి, కానీ మనసులో మాత్రం వాటిని అన్నిటినీ కూడా ఆయన రిజెక్ట్ చేశారనమాట, పట్టించుకోలేదన్నమాట. సో ఏ విధంగా ఎప్పుడైతే గనక మరి కంటిన్యూస్ గా వాళ్ళు కూడా చెప్పలేరు కదా, మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు అక్కడే ప్రహ్లాదుడితో పాటు ఆ గురుకులంలో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు. సో ప్రహ్లాదుడు ఉన్నారు, ఆ గురువులందరూ కూడా ఎక్కడికో వెళ్ళారు కాబట్టి ఆ పిల్లలందరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారనమాట. ప్రహ్లాదారా మనం ఆడుకుందాం, ఆట ఆడుకుందాం అని చెప్పి ప్రహ్లాదుని వాళ్ళు పిలిచారనమాట. సో ఎందుకంటే రాజకుమారుడు అని చెప్పి తెలుసు కదా వాళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ, మిగతా రాక్షసుల యొక్క సంతానం వాళ్ళందరికీ కూడా తెలుసు రాజకుమారుడు ప్రహ్లాదుడు చాలా మంచివాడు, చాలా అందంగా ఉంటాడు, మొత్తం అన్ని లక్షణాలు మంచి లక్షణాలు కదా. సో అలాంటి లక్షణాలు ఉంటే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. సో ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేసి ఆడుకుందాం రా ప్రహ్లాద అని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. కానీ ప్రహ్లాద్ మహారాజుకి ఏమిటి, చిన్నప్పటి నుంచి ఇటువంటి ఆటలు వాటిల్లో కూడా సమయం ఏది కూడా ఆయనకి వృధా చేయడం ఇష్టం లేదనమాట. సో అందుకని ప్రహ్లాద్ మహారాజుని వాళ్ళు ఎలా చూసేవారు, వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంతో వాళ్ళు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారనమాట. ప్రహ్లాదుడికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు, రాజకుమారుడు అని ఒకటి, మంచి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు అని చెప్పేసి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి, వాళ్ళు ఇంకా ఏంటంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకా మనసులంతా కూడా ఏమిటి పూర్తిగా అవన్నీ కూడా మలినాలు అయిపోలేదు అనమాట, కలుషితం అవ్వలేదన్నమాట. సో అప్పుడు కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళని చూశారనమాట, ప్రహ్లాద్ మహారాజ్ చూసి వీళ్ళు ఇంకా కొంచెం కలుషితం అవ్వలేదు, కాస్త మంచి మనశ్చిత్తం అంతా కూడా వీళ్ళకి బాగుంది అని చెప్పేసి అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశారు, ఆయన గొప్ప భక్తుడైనా సరే వాళ్ళందరూ కూడా రాక్షసుల యొక్క సంతానం, దానవుల యొక్క సంతానం అయినా సరే వాళ్ళను కూడా ఉద్ధరించాలి, వాళ్ళు కూడా లేకపోతే కనుక భౌతిక ప్రపంచంలో చిక్కుకొని కష్టాలు అనుభవిస్తారు అని చెప్పి కరుణతోటి, వైష్ణవుల యొక్క దృష్టి అదే విధంగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ప్రహ్లాద్ మహారాజు వాళ్ళందరికీ కూడా పిల్లలు, మిగతా వాళ్ళ స్నేహితులందరికీ కూడా బోధించడానికి ఆయన ఉపక్రమిస్తాడనమాట. సో ఆయన ఏ విధంగా బోధించాడు ఆయన యొక్క స్నేహితులకి అనేటువంటిది మనకి 6వ అధ్యాయంలో వస్తుంది. 6వ అధ్యాయము ప్రహ్లాదుడు దానవ బాలురకు ఉపదేశించుట. సో మల్లేశ్వరి మాతాజీ ఉన్నారండి?
ప్రభుజీ. చదవండి హరే కృష్ణ. అధ్యాయ సారాంశం చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్త ప్రహ్లాదుడు తన సహచారులకు కావించిన ఉపదేశము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది. ప్రతి జీవుడు, ముఖ్యంగా మానవుడు, జీవితారంభం నుండి ఆధ్యాత్మిక అనుభూతి యందు అభిరుచిని కలిగి ఉండవలనని దానవ బాలులకు మిత్రులతో పలుకుచూ ప్రహ్లాదుడు నొక్కి చెప్పాను. దేవదేవుడే ఎల్లరకు పూజనీయుడని చిన్ననాటి నుండి వారిని బోధించవలెను. మనుజుడు భౌతిక భోగం నందు అతిగా ఆసక్తుడు కారాదు. దానికి బదులు అతడు అనాయాసంగా లభించడి వానితోనే సంతృప్తి చెందవలెను. మానవ జీవితం స్వల్పమైనది కనుక ప్రతి క్షణమును ఆధ్యాత్మికోన్నతికే వినియోగించవలెను. జీవితంన మొదట భౌతిక సౌఖ్యములను అనుభవించి ముసలితనంన భక్తిలో నెలకొనవచ్చును అని ఎవరేని తప్పుగా ఆలోచించే అవకాశం ఉన్నది. వార్ధక్యమును ఎవ్వరూ ఆధ్యాత్మిక జీవన రీతిని స్వీకరింపజాలరు కనుక అట్టి రకమైన లౌకిక ఆలోచనలు వ్యర్థమైనవే. కనుక జీవితారంభం నుండి మనుజుడు భక్తియుక్త సేవలో శ్రవణము, కీర్తనము, విష్ణు నెలకొనవలెను. ఇది మానవులందరి ధర్మము. లౌకిక విద్య త్రిగుణములచే దూషితమైనట్టుది. కానీ మానవులకు అత్యవసరమైనట్టు ఆధ్యాత్మిక విద్య దివ్యమైనది. తాను నారదముని వలన ఎట్లు ఉపదేశమును బడసిద్దుననే రహస్యమును ప్రహ్లాదుడి ఇచ్చట వెల్లడి కావించాను. అటువంటి భక్త ప్రహ్లాదుని పాదపద్మములను ఆశ్రయించి ఎవడైనను భక్తియుక్త జీవన రీతిని అవగతం చేసుకొనగలడు. అట్టి జీవన శైలిని స్వీకరించటకు ఎటువంటి లౌకిక యోగ్యతలు అవసరము లేదు. ప్రహ్లాదుని సహాధ్యాయులు అతడు చెప్పినది వినిన పిదప ఏ విధముగా అతడు అంతటి విద్వాంసుడు ఉన్నతుడయ్యనని ప్రశ్నించడంతో ఈ అధ్యాయం ముగియను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ అధ్యాయం కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ స్నేహితులకి ఏం బోధించారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అన్ని విషయాలు కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తాయన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన విషయాలు ఒక్కొక్కటి కూడా ఏంటంటే కనుక వండర్ఫుల్ అన్నమాట. ఆణిముత్యాలు లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయం అన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క అధ్యాయం చివరిలో అడుగుతారనమాట. ఏమడుగుతారు వాళ్ళ స్నేహితులందరూ కూడా, ప్రహ్లాద మరి పుట్టిన దగ్గర నుంచి అంటే ఈ గురుకులం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము అందరూ కూడా మన గురువు దగ్గరే నేర్చుకున్నాము. నాకు తెలిసి మీరు వేరే గురువు దగ్గర ఎవరి దగ్గర కూడా మీరేమీ నేర్చుకోలేదు. మరి ఇంతటి జ్ఞానము ఈ విషయాలన్నీ కూడా మరి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు అని అడుగుతారనమాట వాళ్ళ స్నేహితులని. అప్పుడు మళ్ళీ ఆయన తర్వాత విషయం చెప్తారు. సో అదేంటనే చూద్దాం. ప్రస్తుతానికి ప్రహ్లాదుడు వాళ్ళ స్నేహితులకి ఏం నేర్పుతున్నారు అనేటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనము నేర్చుకుందాం. మొదటి శ్లోకము ఇంపార్టెంట్ శ్లోకం. శ్రీ ప్రహ్లాదుం వాచ కౌమారాచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్దదం. సుభరత్నం మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము పార్వతీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. భక్త ప్రహ్లాదుడు పలికెను. బుద్ధిమంతుడైన వాడు జీవితారంభము నుండియే అనగా కౌమార వయస్సు నుండియే ఇతర కలాపములను విడిచి భక్తి యోగ నిర్వహణకు మానవ జన్మను వినియోగించవలెను. మానవ జన్మ దుర్లభము అయినది. ఇతర జన్మల వలె అది తాత్కాలికమైనను భక్తి యోగ నిర్వహణకు అనువైనది కనుక మిగులు అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైన కించిన్నామాత్ర భక్తి అయినను మనుజునికి పూర్ణ సిద్ధిని కలుగజేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. మానవ జన్మ యందు పరిపూర్ణమకు భక్తియుక్త సేవా స్థితిని బడయుటయే వైదిక నాగరికత మరియు వేదాధ్యయనముల యొక్క సంపూర్ణ ప్రయోజనము. కనుకనే వైదిక పద్ధతిలో జీవితారంభము నుండియే బ్రహ్మచర్యము ప్రవేశపెట్టబడినది. దాని వలన మనిషి చిన్నతనము నుండియే అనగా పంచవర్ష ప్రాయము నుండియే భక్తియుక్త సేవలో నెలకొనున్నట్లుగా జీవిత కలాపములను మలుచుకొనగలడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహత్ భయాత్ అని భగవద్గీత 2:40 ధృవపరిచినట్లుగా ఈ మార్గమున కొంత పురోగమించినను అది మనుజుని ఘోరమైన భయము నుండి రక్షించగలదు. వేద దేశములను పట్టించుకొనని నవీన నాగరికత మానవుల ఎడ ఎంత క్రూరముగా ప్రవర్తించుతున్నదనగా పిల్లలను బ్రహ్మచారులను కమ్మని బోధించుటకు బదులు జనాభా నియంత్రణం అనేది నేపమున పిల్లలను గర్భములోనే
వధించుమని తల్లులకు బోధించుచున్నది. ఒకవేళ పిల్లవాడు దైవవశమున రక్షింపబడినచో కేవలము ఇంద్రియ భోగార్థమే శిక్షణ వసగబడును. క్రమముగా ప్రపంచమంతటను మానవులు జీవన సిద్ధి యందు అభిరుచిని కోల్పోవచ్చున్నారు. నిజమునకు వారు తమ జీవితమును వ్యర్థపరుచుకొనుచు సునక మార్జలము వలె జీవించుచున్నారు. ఆ ప్రకారము వారు 84 లక్షల జీవరాశులలో పరిభ్రమించుటకే నిజముగా సిద్ధపడుచున్నారు. మానవుని తిరిగి పశు జన్మకు పతనము చెందకుండగా రక్షింపబడే భక్తి యోగమును జనులకు బోధించుటకు మా కృష్ణ చైతన్యోద్యమము మిగుల ఉత్సాహముతో నున్నది. భక్త ప్రహ్లాదుడు ఇదివరకే తెలిపినట్లు భాగవత ధర్మము అనున్నది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యమాత్మ నివేదనం అను అంశములను కూడి ఉండును. కనుక అన్ని పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో ఈ చివరకు ఇంటి యందును బాలురకు, యువతలకు దేవదేవుని గూర్చి వినేడి అవకాశమును కల్పించవలెను. అనగా భగవద్గీతోపదేశములను బోధించి వారి జీవితములో అర్చించినట్లుగా శిక్షణ నొసగవలెను. ఆ ప్రకారము వారు భక్తిలో దృఢ నిశ్చయులై పశుజీవనమునకు పతనము చెందేడి భయము నుండి బయటపడగలరు. భాగవత ధర్మమును అనుసరించేడి విధము ఈ కలియుగమున అతి సరళము కావించబడినది. దానినే శాస్త్రము ఇట్లు పలికినది: హరే నామ హరే నామ హరే నామమైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యత. మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును కీర్తించిన చాలును. ఆ మహామంత్ర కీర్తనమును పాల్గొనిన వారెల్లరును హృదయాంతరాళమును నుండి పవిత్రులై జన్మ మృత్యు వలయమున నుండి బయటపడగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళందరికీ కూడా, స్నేహితులందరికీ కూడా చెప్తున్నారనమాట. ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే ఈ యొక్క భక్తి అనేటువంటిది ముసలివాళ్ళు అయిన తర్వాత, లేకపోతే బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు పని చేయనప్పుడా, లేకపోతే కళ్ళు కనపడినప్పుడా, లేకపోతే మొత్తం బాధ్యతలంతా కూడా అయిపోయినప్పుడా కాదు. అప్పుడు కాదు మొదలు పెట్టాల్సింది. ఎప్పుడు మొదలు పెట్టాలంటే యొక్క భక్తి అనేటువంటిది కౌమారాచరే ప్రజ్ఞ, కౌమార వయస్సు దగ్గర నుంచే మనం ఏం చేయాలి? యొక్క భక్తి అనేటువంటిది మొదలు పెట్టాలి. ఏంటిది? ధర్మాన్ భాగవతానిహ, యొక్క భాగవత ధర్మాన్ని కౌమార వయస్సు నుంచి కూడా చేయడం మనం మొదలు పెట్టాలి. ఎందుకు చేయాలి కౌమార వయస్సు నుంచి? ఎందుకంటే కనుక దుర్లభం మానుషం జన్మ, యొక్క మనిషి జన్మ పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టము. మనం చెప్పుకున్నాం 84 లక్షల రకాల జీవరాశుల్లో కేవలం 4 లక్షలు మాత్రమే మానవ శరీరాలు ఉంటాయి. అటువంటి మానవ శరీరాల్లో కూడా యొక్క మనం 5వ స్కందంలో మనం చదువుకున్నాం, అది కూడా మనము యొక్క భూమండలంలో, అది కూడా జంబూ ద్వీపంలో, భరత వర్షంలో పుట్టడం అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే కర్మభూమి, ఇక్కడ జన్మ పొందడం అనేటువంటిది ఇంకా ఇంకా అరుదు అనమాట. సో మిగతా శరీరాల్లాగానే మనకు వచ్చినటువంటి యొక్క మానవ శరీరం కూడా ఏమిటి? టెంపరీ, అది కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమే అది. కానీ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమిటి? ఈ యొక్క అశాశ్వతమైనటువంటి శరీరాన్ని మనము సరైన విధంగా భాగవత ధర్మంలో ఉపయోగించుకుంటే కనుక ఏమవుతుంది? మనకి శాశ్వతత్వము లభిస్తుంది. అదే విషయాన్ని చెప్పారు, తదప్యధ్రువమర్థతం. సో యొక్క తాత్కాలికమైనటువంటిదే అయినా ఈ శరీరం ఏం చేస్తుంది? అర్థవంతమైనటువంటి పూర్ణ సిద్ధిని భక్తి ద్వారా కలగజేస్తుంది. సో అందుకే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పారు? స్వల్పముప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక కొంచెం కూడా మనం ధర్మం చేస్తే కనుక ఏమవుతుంది? ఆ యొక్క ధర్మం మనల్ని ఎంతో ఎంతో పెద్ద పెద్ద భయంకరమైనటువంటి వాటి నుంచి ఆ యొక్క భక్తి అనేటువంటిది రక్షిస్తుంది అన్నమాట. సో అందుకే ఎప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించాలి? మనం కూడా ఎప్పటి నుంచి భక్తి మొదలు పెట్టాలి? చిన్నప్పటి నుంచి భక్తి మొదలు పెట్టాలి. అంతేగాని ఎవరైనా ఇప్పుడు చెప్తారు అనుకోండి భక్తి చేయండి అని చెప్తే కనుక, ఎవరైనా చదువుకుంటే కనుక ఏమంటారే, నువ్వు ముసలోడు అయిపోయావా, ఎప్పటి నుంచే చేసుకోవాలా అంటారు.
కానీ భాగవతం ఏం చెప్తుంది? ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు? ప్రహ్లాద్ మహారాజ్ ఆచరించి చూపించారు. చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన భక్తి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క స్నేహితులకు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సో ఎప్పుడో పెద్దోళ్ళు అయినప్పుడు కాదు, ఇప్పటి నుంచి కౌమారాచరేత్, ఇప్పటి నుంచి కూడా మీరు భక్తి చేయడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మీరు యొక్క భక్తి చేయడం ద్వారా మీరు ముక్తిని పొందుతారు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ యొక్క మానవ జన్మలో కూడా మనకు ఉన్నటువంటి యొక్క సమయం చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎలాగ వాడుకోవాలి అనేటువంటి విషయాలు ఇక మళ్ళీ మనకి చెప్తున్నారు. యదా హి పురుషస్యేహ విష్ణో పాదాపసర్పణం యదేషా సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృత్. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము స్వప్న మాతాజీ చదవండి. భగవద్ధామమునకు ఎదుటకు మానవ జన్మను అవకాశము కలదు. కనుక ప్రతి జీవుడు ముఖ్యముగా మానవ జన్మ గడిచిన వాడు విష్ణు భగవానుడి పాదపద్మ సేవలో నిమిత్తుడు కావాలి. ఆ దేవదేవుడు పరమప్రియుడు, ఆత్మేశ్వరుడు, సకల జీవ హితైషి కనుక అట్టి భక్తితా సేవ సహజమే అయ్యింది. ఇక్కడొద్ద పగు భోక్తారం ఎక్కడ తప్ప పగు అంతే మాతాజీ, అనువాదం ఒకటే. భాష్యం స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భాష్యం. భగవద్గీత 5.29 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వృచ్చతి. నన్ను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు చరమ భోక్తగను సకల లోకములకు మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టు మాతాజీ కనబట్లేదు. హరే కృష్ణ. భౌతిక దుఃఖముల నుండి బయటపడి పరమ శాంతిని పొందుతున్నారు. విష్ణు భగవానుడే సమస్త సృష్టికి యజమాని, సకల జీవులకు అతడే ఉత్తమ హితైషి, అతడే సమస్తమునకు పరమ భోక్త అనేది 3 విషయములను తెలుసుకొనుట ద్వారా మనుజుడు శాంతిమయుడు, సుఖవంతుడు కాగలడు. ఈ దివ్య సుఖమును బడివిటకే జీవుడు నానా యోనులలో నానా లోకములలో పరిభ్రమించి ఉన్నాడు. కానీ తనకు విష్ణువుతో గల సన్నిహిత సంబంధమును మరిచిన కారణమున అతడు జన్మ జన్మాంతరములు కేవలము దుఃఖమునే బడిసినాడు. కనుక మానవుడు తనకు భగవంతునితో గల సన్నిహిత సంబంధమును ఎరుగగలుగునట్లుగా అతనికి విద్య లభింపవలెను. ప్రతి జీవుడు భగవంతునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. కనుక అతడు శాంతరస భావనలో భగవంతుని కీర్తించవలెను, లేదా దాసరసమున విష్ణుదాసునిగా తన నిత్య సంబంధమును జాగృత పరుచుకొనవలెను. మిత్రునిగా సఖ్యరసమున, లేదా తల్లిదండ్రులుగా వాత్సల్య రసమున, లేదా ప్రేయసిగా మధుర రసమున కొనసాగవలెను. ఈ సంబంధములన్నీ ప్రేమ భక్తి స్థితిలో ఉన్నట్టివి. ఎల్లరికూ విష్ణువే ప్రేమకు కేంద్ర బిందువు కనుక అతని ప్రేమ భక్తిలో నెలకొనుట ఎల్లరి కర్తవ్యము. దేవదేవుడే స్వయముగా పలికినట్టు భాగవతము 3వ స్కందం 25వ అధ్యాయం 38వ శ్లోకంలో ఏషా మహం ప్రియమాత్మ సుతశ్చ. ఏ జన్మ ఎందైనను మనము విష్ణువుతోనే సంబంధమును కలిగి ఉన్నాము. అతడే మనకు పరమ ప్రియుడు, పరమాత్ముడు, పుత్రుడు, మిత్రుడు, గురువు అయి ఉన్నాడు. అతనితో మనకు గల నిత్య సంబంధము మానవ జన్మలోనే జాగృతము కాగలదు. మరియు విద్య యొక్క పరిపూర్ణత్వము అయి ఉన్నది. హరే కృష్ణ. తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఉదయించవచ్చు. ఏమిటా ప్రశ్న? మరి ఇక భాగవత ధర్మాన్ని ఎలా చెయ్యాలి సో అనేటువంటి ప్రశ్న ఉదయించవచ్చు అన్నమాట. సో అవి కూడా మనకి ఏ విధంగా చేయాలి అనేటువంటిది మనకి యొక్క 2వ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఆయన? భగవద్ధామములను వెడగలుటకు మానవ జన్మము అవకాశం వసగలదు. ఏం చేస్తుంది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఏం చేస్తుంది? ఈ యొక్క మానవ శరీరం మనకి ఒక ఛాన్స్ ఇస్తుంది అన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ జన్మ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆ విష్ణు భగవానుడి యొక్క పాద పద్మ సేవలో నియుక్తులు కావాలి. సో ఆయనే అందరికీ కూడా పరమ ప్రియుడు, ఆత్మేశ్వరుడు, హితైషి కాబట్టి అటువంటి భక్తియుత సేవ సహజమే అయి ఉంటుంది. ఒక భక్తియుత సేవ అనేటువంటిది ఏది మనము
కృత్రిమంగా ఏది కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో భగవద్గీతలో మనకి చెప్పినట్లు, సో భోక్తారం యజ్ఞ తపస శ్లోకంలో చెప్పినట్టు అదే విషయాన్ని మనకి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తున్నారు. 3 రకాలైనటువంటి విషయాలు. సో ఏమిటి? మొత్తము సమస్త సృష్టికి కూడా విష్ణువే యజమాని, మొత్తం జీవులందరికీ కూడా మంచి జరగాలి అనేటువంటి కోరుకునేటువంటి వాడు హితైషి ఆయన, మొత్తం సమస్తానికి కూడా ఆయనే పరమభోక్త, అన్ని కూడా ఆయన యొక్క ఎంజాయ్మెంట్ కోసమే ఉన్నాయి అని చెప్పి 3 రకాలైనటువంటి విషయాలను ఎవరైతే కనుక తెలుసుకుంటాడో వాడు ఏం చేస్తాడు? పరమ శాంతిని వాడు పొందుతాడు అన్నమాట. సో మరి ఇంత పరమశాంతిని పొందడానికి మరి ఎందుకు మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇక్కడ తిరుగుతున్నాము అంటే కనుక మనకి శ్రీకృష్ణ భగవానుడితోటి విష్ణువుతోటి ఒక రకమైనటువంటి సంబంధం ఉంది. ఆ యొక్క సంబంధాన్ని మనం ఏమైంది? మర్చిపోయాము. సో మనం ఎప్పుడైతే కనుక యొక్క భక్తి చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మెల్లగా మనము ఆయనతో మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని చెప్పి ముందుగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ సంబంధాన్ని మనమే తిరిగి పునఃస్థాపించుకోగలుగుతాం అన్నమాట. అదే మనకి భక్తి చేస్తుంది అన్నమాట. సో కాబట్టి అందరికీ కూడా ప్రేమ బిందువు ఎవరు? ఆ యొక్క విష్ణువే. కాబట్టి ఆయనకి సేవ చేయడం అనేటువంటిది మన యొక్క ముఖ్య కర్తవ్యము. కాబట్టి విష్ణువుకే మనము ప్రేమయుతమైనటువంటి భక్తియుత సేవ చెయ్యాలి. ఆయనే పరమాత్ముడు, పుత్రుడు, మిత్రుడు, గురువు అన్ని కూడా ఆయనే అన్నమాట. సో ఈ విధంగా మానవ జన్మలో కనుక మనం భక్తి చేస్తే కనుక ఏమవుతుంది? ఆయనతో మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో మనం మర్చిపోయాం కదా, అదేమవుతుంది? మళ్ళీ జాగ్రత్తము అవుతుంది అన్నమాట. సో తర్వాత మళ్ళీ 3వ శ్లోకం నుంచి ఈ యొక్క భౌతిక సుఖాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు ఆయన చెప్తున్నారు అన్నమాట. సో ఏదైనా సరే ఒక విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక మనము తిరిగి మర్చిపోయినటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో విష్ణువు లేదా కృష్ణుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోయాము జన్మ జన్మల నుంచి. ఆ యొక్క సంబంధాన్ని మళ్ళీ మనము తిరిగి తెలుసుకుని దాన్ని పునఃస్థాపించుకోగలిగితే కనుక మనకి ఆ విధంగా చేయడానికి దోహదపడేటువంటి విద్య ఏమిటి? నిజమైనటువంటి విద్య అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అన్నమాట. సుఖమైంద్రియకం దైత్య దేహయోగేన దేహినాం సర్వత్రా లభ్యతే దైవా ధ్యదా దుఃఖ మయత్నతః. సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి, అడప శ్రీదేవి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్త ప్రహ్లాదుడు పలికెను, దైత్య కులమున పుట్టిన మిత్రులారా, దేహేంద్రియార్థముల సంపర్కం వలన అనుభూతమయ్యేది సుఖము గత కర్మానుసారము ప్రతి జన్మలోనూ లభించున్నదే అయ్యున్నది. దుఃఖం ఎట్లు కలుగుచుండునో అట్లే ఆ సుఖము కూడా అప్రయత్నముగానే లభించుచుండును. భాష్యము. ఈ భౌతిక జగత్తులో ఏ జీవజాలమందైనను ఎంతో కొంత నామమాత్ర సుఖమో నామమాత్ర దుఃఖమో నెలకొని ఉండును. ఎవడను స్వయముగా దుఃఖమును ఆహ్వానించడు, అయినను అది వచ్చియే తీరును. అదే రీతిగా భౌతిక సుఖమును బడయుటకు యత్నింపుకున్నను అది అప్రయత్నముగానే మనకు లభింపగలదు. ఇటువంటి సుఖదుఖములు ఎటువంటి యత్నము లేకుండా ఏ జన్మ అందైనను లభించినవై ఉన్నవి. కనుక దుఃఖ విముక్తికై యత్నించుట ఎందు లేదా సుఖప్రాప్తి కొరకు తీవ్రముగా కష్టించుట ఎందు కాలమును శక్తిని వృధా చేయనవసరం లేదు. భగవంతునితో మనకు గల సంబంధమును పునరుద్ధరించుకొని భగవద్ధామమునకు వెడలటయే మానవ జన్మ ఎందు మన ఏకైక కార్యము కావలెను. భౌతిక దేహమును గ్రహించినంతనే అది ఏ రూపమైనప్పటికీ సుఖదుఖముల వాటంతట అవే వచ్చి పడును. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సుఖదుఖములను మనము నివారింపజాలము. కనుక దేవదేవుడు విష్ణువుతో మనకు గల సంబంధమును పునరుద్ధరించుకున్నటయే మానవ జన్మము యొక్క ఉత్తమ ప్రయోజనము. హరే కృష్ణ. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట, మిత్రులారా ఏమవుతుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకి సుఖదుఖాలు ఎలా కలుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే కనుక మనకి భౌతికమైనటువంటి శరీరం ఉంది, దేహయోగేన. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? సర్వత్రా లభ్యతే. ఎటువంటి జీవి శరీరంలో కూడా అందరికీ కూడా లభ్యమవుతుంది. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు దాకా, పెద్ద పెద్ద
తిమింగలాల దాకా మొత్తం అన్నిటికీ కూడా ఈ యొక్క సుఖం అనేటువంటిది అందరికీ కూడా లభిస్తుంది. ఆ సుఖం అనేటువంటిది ఎలా దొరుకుతుంది? ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆ యొక్క సుఖం వస్తుంది. ఎలా అయితే కనుక కష్టాలు కూడా మనకి కావాలని ఎవరు కోరుకోరు, అయినా సరే మా కష్టాలు అనేటువంటివి ఎలా అయితే కనుక మనకి వద్దనుకున్నా సరే వస్తూ ఉంటాయో, అలాగే సుఖాలు కూడా ఏమవుతుంటాయి, మనం ఎటువంటి ప్రయత్నము కూడా చేయకుండానే అవంతా కూడా దైవ నిర్ణయం ప్రకారం అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎలా అయితే కనుక మనకు వద్దనుకున్న కష్టాలు ఎలాగైతే వస్తాయో, అలాగే మనం కావాలనుకున్నా కావద్దు అని అనుకున్నా సరే ఆ యొక్క సుఖాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి దుఃఖాలు కలిగినప్పుడు వాటిని నివారించుకోవడానికి ప్రయత్నించకుండా, లేకపోతే కనుక నాకు సుఖాలు కావాలి అని చెప్పేసి వాటి కోసం మనము ప్రయత్నాలు చేయకుండా ఏం చేయమంటున్నారు ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ? మొత్తం మానవ జన్మనంతా కూడా మనము ఆ భగవంతుడైనటువంటి విష్ణువుతోటి మన యొక్క సంబంధాన్ని ఏమిటి అని చెప్పి తెలుసుకుని దాన్ని పునఃస్థాపించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని మనము మిగతా వాటి కోసం మనము సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వయ పరం న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం. విజయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి, తర్వాత రాధమ్మ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ. అర్థము ద్వారా కేవలం ఇంద్రియ భోగము కొరకు లేదా భౌతిక సుఖము కొరకు యత్నించరాదు. ఏలయనగా అది కాలమును శక్తిని వృధాపరుచునే గాని ఎట్టి లాభమును కలుగజేయదు. కాని మనుజుని యత్నములు కృష్ణ భక్తి భావన వైపుకే లక్షించి ఉన్నచో తప్పక అతడు ఆత్మానుభవ దివ్య పదమును పడేయగలడు. ఆర్థికాభివృద్ధి అందు నెలకొనటం వలన అట్టి లాభము కలగనే కలగదు. హరే కృష్ణ ప్రభు. భాష్యం ప్రభుపాదులు లౌకికులు తమ ఐశ్వర్యమును పెంచుకున్నట్టుకు యత్నించుచు వ్యయంబవుల్లో ఆర్థికాభివృద్ధిలో తలమునకలై ఇల్లుటను మనం గాంచుచుందము. అట్టి యత్నములచే వారికి కొంత లాభం కలిగినను అది వారి జీవితంలోని నిజమైన సమస్యను పరిష్కరింపజాలదు. వాస్తవమునకు నిజమైన జీవిత సమస్య ఏదో కూడా వారికి తెలియదు. వారికి ఆధ్యాత్మిక విద్య కొరబడి ఉండుటయే దానికి కారణము. ముఖ్యంగా ప్రస్తుత యుగమున ప్రతి మానవుడు ఆత్మను గూర్చి దాని అవసరములను గూర్చి ఏమాత్రము ఎరుగక అంధకారంలోనే దేహాత్మ భావనలోనే నిలిచి ఉన్నాడు. అంధప్రాయులకు సంఘ పెద్దలచే తప్పుద్రోవ పట్టి వారు దేహమే సర్వస్వమని భావించుచు దానిని సుఖంగా నుంచడి యత్నంలో నెలకొని ఉన్నారు. అట్టి నాగరికత మానవునికి జీవిత నిజ లక్ష్యమును గూర్చి ఎరుకపరచనందున నిందనీయమైనదే. అనగా జనులు తమ కాలమును విలువైన మానవ జన్మను అనవసరముగా వృధా కావించుచున్నారు. మానవ జన్మను బడసియు ఆధ్యాత్మిక జీవితమును గడుపక కుక్కలు పిల్లుల వలె మరణించి వారు తదుపరి జన్మలో నరకయోనిలో ప్రవేశింపవలసియే ఉండదు. అట్టి వాడు మానవ జన్మ నుండి నిరంతర జనన మరణ వలయంలోనికి ప్రవేశించును. ఆ విధంగా అతడు మానవ జన్మ యొక్క నిజమైన లాభమును కోల్పోయిన వాడగును. కృష్ణ భక్తి భావనను అలవరుచుకొని జీవిత సమస్యలను పరిష్కరించుకుంటే మానవ జన్మ యొక్క నిజమైన లాభం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారు? యొక్క ధనాన్ని సంపాదించడం ద్వారా ఇంద్రియ భోగము భౌతిక సుఖాలని పొందాలి అని చెప్పి మనం ప్రయత్నించకూడదు. ఎందుకు ప్రయత్నించకూడదు అంటే కనుక ధనాన్ని సంపాదించాలంటే కనుక రెండు ఖర్చు అవుతాయి. మొట్టమొదటిది ఏమిటి? కాలము. రెండవది ఏమిటి? శక్తి. మనకు ఉన్నటువంటిది అవి రెండు కూడా ఖర్చు అయిపోతాయి. సో ఆ తర్వాత ఏమవుతాయి? ఆ విధంగా అవి ఖర్చు అయిపోతే కనుక ఏమవుతాయి? సో మనకి ఏదో కొంచెం లాభం కలిగినట్టు అనిపిస్తూ ఉంటుంది కొంచెం, కానీ అది మనకున్నటువంటి నిజమైనటువంటి సమస్య అనేది పరిష్కరించదన్నమాట. సో కాబట్టి అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి నిజమైనటువంటి సమస్య ఏంటంటే కనుక అది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో కనీసం ఆత్మ గురించి కానీ, ఆత్మ ఏ విధంగా యొక్క శరీరాన్ని తీసుకుంటుందని కానీ, ఈ యొక్క ఆత్మ విజ్ఞానం అనేటువంటిది ఎవ్వరికీ కూడా లేదనమాట. అందరూ కూడా ఎలా ఉన్నారు? పెరగడము, పుట్టడము, పుట్టిన తర్వాత ఏదో చదువుకోవడము, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయడము, లేకపోతే వ్యాపారం చేయడం, ధనం సంపాదించుకోవడం,
వివాహం చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని ప్రత్యుత్పత్తి చేయడం, మళ్ళీ డబ్బులు సంపాదించడం, వీటిల్లోనే వాళ్ళ సమయం అంతా కూడా అయిపోతుంది అనమాట. కొంతమంది అయితే కనుక 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో జాబ్ని ఎత్తుక్కుని అందులో మళ్ళీ వాళ్ళు జాబుల్లో చేస్తూ ఉన్నారనమాట. ఇంకా చనిపోయేదాకా 65, ఇంకా ఓపిక 65, 70 వచ్చేదాకా ఓపిక పోయేంత వరకు కూడా వాళ్ళు వాటిని చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షాల్లో అన్నమాట, కామాల్లోనే ఉన్నారనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళకి నిజమైనటువంటి జీవిత లక్ష్యం అంటే కూడా ఏమీ తెలియదు వాళ్ళకి. ఎవరైనా ఆపి వాళ్ళకి మీకు చెప్తాము, భగవద్గీత చెప్తాము, లేకపోతే భాగవతం చెప్తాము, రండి మీకు ఒక హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అంటే కనుక మాకు టైం లేదండి అని అంటారనమాట. కానీ వాళ్ళకి మాత్రం కుక్కను చూసుకోవడానికి, ఆ కుక్కను వాకింగ్ తీసుకెళ్ళడానికి, సినిమాలు చూడడానికి, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్ లో తినడానికి, అక్కడ గంటల గంటలు గడపడానికి, లేకపోతే సినిమాలు చూడడానికి, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, వాటిలన్నిటికీ కూడా సమయం ఉంటుంది. కానీ ఒక 10 నిమిషాలు పావుగంట కూర్చుని ఒక మాల హరికృష్ణ మహామంత్రం చెప్పించమంటే మాత్రం మాకు సమయం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నాము, సమయం దొరికినప్పుడు చేస్తాము అని అంటున్నారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఎలా బతుకుతున్నారు, కుక్కల్లాగా పిల్లుల్లాగా వాళ్ళందరూ కూడా బతికి వాటిలాగే చనిపోతూ మళ్ళీ మళ్ళీ యొక్క జన్మ మరణ చక్రంలో వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇక మానవ జన్మ ఏం చేస్తుంది, ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి, అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లోంచి తిరుగుతూ ఉంటే కనుక ఇక మానవ జన్మ ఆ యొక్క చక్రంలోంచి బయటపడడానికి విషవలయం అన్నమాట. అది దాంట్లోంచి బయటపడడానికి చాలా చక్కని అవకాశాన్ని కలిగిస్తుంది. కానీ ఏం చేస్తున్నారు, మనిషి దాని యొక్క విలువ తెలుసుకోకుండా, ఎగ్జిట్ ఉందని చెప్పి తెలిసినా సరే తెలుసుకోకుండా ఈ యొక్క మానవ జన్మను కూడా వృధా చేసుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఈ కృష్ణ భక్తి భావన అలవరుచుకుని జీవిత సమస్యల్ని పరిష్కరించుకోవడమే మానవ జన్మ యొక్క నిజమైనటువంటి లాభము అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలం. సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యం చందన మాతాజీ మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మానవ సంఘము 3వ పారాగ్రాఫ్ అనువాదం చదవండి. నేను చదివాను ప్రభుజీ. సునీత మాత చదివేశారా? సారీ, శాంతి మాతాజీ అనువాదం చదువు. హరే కృష్ణ. కనుక ఈ సంసారమునందు ఉన్నప్పుడు భవమాశ్రిత మంచి చెడు విచక్షణ చేయగలిగిన మానవుడు శరీరము దృఢముగా ఉన్నంత వరకు, అది క్షీణించి కలత కలిగించనంత వరకు అత్యున్నత జీవిత లక్ష్యమును సాధించుట కొరకే యత్నించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యము శ్రీ ప్రభుపాద వారి భాష్యము. కౌమార అపర ఆచరాత్మజ్ఞు అని భక్త ప్రహ్లాదుడు ఈ అధ్యాయం యొక్క ఆరంభమునే పలికి ఉన్నాడు. ప్రాజ్ఞ అను పదము మంచి చెడు విచక్షణ చేయగలిగిన అనుభవజ్ఞుని సూచించును. అట్టివాడు కేవలం అట్టి పరిస్థితిని వృద్ధి చేసుకొనుటకు కుక్కలు పిల్లుల వలె పనిచేయుచు తన శక్తిని విలువైన మానవ జన్మను వృధా చేసుకొన రాదు. ఈ శ్లోకం ఎందలి భవమాశ్రితాః అను పదమునకు భయమాశ్రితాః అను పాఠ్య అంతరము కలగదు. అయినను ఏ పదమును తీసుకొని వచ్చినప్పటికీ ఒకే సారాంశము సూచించగలదు. భౌతిక జీవ రీతి యందు అడుగు అడుగున ప్రమాదమును పొంచి ఉండన ఇది సర్వదా భయపూర్ణమే అని భయమాశ్రితాః అను పదము సూచించును. అనగా లౌకిక జీవనము చింతాపూర్ణము భయాపూర్ణము అయి ఉన్నది. అదే రీతిగా భవమాశ్రితాః అను పదమును స్వీకరించను అది అనవసరమగు కష్ట సుఖములనే సూచించును. కృష్ణ భక్తి భావన లోపించిన కారణమే మనుజుడు భవమునందు త్రోయబడి జన్మమృత్యు జరావ్యాధులచే నిరంతరము పతనము అగును. ఆ విధంగా అతడు తప్పక చింతాపూర్ణుడు అగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మానవ సంగమన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనడి చాతుర్వర్ణ వ్యవస్థగా విభజించినను ప్రతి ఒక్కరూ భక్తియుత సేవలో నెలకొనవచ్చును. ఎవడేని భక్తిరహితముగా జీవింపగోరినచో బ్రాహ్మణ క్షత్రియాది అతని వర్ణ పదమునకు అర్థమే ఉండదు. కనుకనే స్థానాత్ భ్రష్ట పతంత్యధ
భక్తి లేనప్పుడు ఉన్నత వర్ణము వాడైనను నీచ వర్ణము వాడైనను తప్పక పతనం చెందియే తీరునని చెప్పబడినది. అందువలన వివేకవంతుడు తన స్థానము నుండి పతనము చెందునేమో అని సదా భీతి చెందియుండును. నియమేమనగా ఉన్నత పదము నుండి ఎవ్వడను పతనము చెందరాదు. దేహము దృఢముగా ఉన్నంత వరకే మనుషుడు ఉన్నత జీవిత లక్ష్యము సాధనకు యత్నించగలడు. కనుక దేహము ఆరోగ్యముగాను మనోబుద్ధులు దృఢముగాను ఉండునట్లుగా మనము జీవనము కొనసాగించవలను. అప్పుడే జీవిత లక్ష్యములకు సమస్యాపూర్ణముకు జీవితమునకు వేదమును మనము గుర్తించగలము. వివేకవంతుడు మంచి చెడు విచక్షణ నేర్చిన వాడే ఆ రీతిగా వర్తించుచు జీవిత లక్ష్యమును సాధించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు? సో యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు, మన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉన్నంత వరకు, మన యొక్క విచక్షణ శక్తి బాగా ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని, ఆయన యొక్క పాద పద్మాలను ఆశ్రయించి మన యొక్క జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యము, ఉన్నత లక్ష్యం ఏమిటి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను చేరుకోవడము. సో మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉన్నంత వరకు, మన యొక్క బుద్ధి ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నంత వరకు వాటిలన్నిటిని కూడా ఏం చేయాలి? మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో మాత్రమే మనము ఉపయోగించాలన్నమాట. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఇక్కడ భవమాశ్రిత అని చెప్పారు, కానీ యాక్చువల్ గా మనం అందరం కూడా భయం ఆశ్రిత. ఎందుకంటే కనుక భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కూడా మనం భయాన్ని ఆశ్రయించి ఉన్నాం అన్నమాట. ఏమైపోతుందో, రేపు ఏమైపోతుందో, ఎల్లుండ ఏమైపోతుందో అని చెప్పేసి మనకి ఎప్పుడు కూడా భయంగానే ఉంటుంది. సో చూస్తున్నాం మనం, ఏమైంది? అందరూ కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు, 240 మంది వెళ్ళారు. సో మీరు లండన్ వెళ్తాము, చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. అదే ఏమైంది? వాళ్ళందరికీ కూడా చివరి ప్రయాణం అయిపోయింది. సో కాబట్టి ఒక భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కూడా భయంతో, టెన్షన్ తోటి అందరూ కూడా బతుకుతున్నారు ఇక్కడ. సో రకరకాల భయాలతోటి, టెన్షన్ తోని, అందుకే ఏంటి మనందరం కూడా భయాన్ని ఆశ్రయించి ఉన్నాం అన్నమాట. ఒక భయం పోవాలి అంటే కనుక మనం ఏం చేయాలి? మనకి అభయం కావాలి. అభయం ఎలా దొరుకుతుంది? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించినప్పుడు మనకి ఈ యొక్క భయం అనేటువంటిది పోతుంది, ఆ భయం అనేటువంటిది కలుగుతుంది. సో కాబట్టి ఏం చేయాలి? మనము కుక్కలు పిల్లుల్లాగా జీవితాంతం అంతా కూడా గడపకుండా, కుక్కలు పిల్లుల స్థాయిలో వాటిని పెంచుకుంటూ, కుక్కలు ఎలా ఆలోచిస్తాయి, పిల్లి ఎలా ఆలోచిస్తుంది, దానికి ఇప్పుడు ఆకలేస్తుందా లేదా అనేటువంటి విషయాల గురించి వాటికి మనం సేవ చేయడం కాకుండా మనం ఏం చేయాలి? మానవ జన్మ చాలా దుర్లభం కాబట్టి కౌమారాచరే, కౌమార వయస్సు దగ్గర నుంచి కూడా మనం ఏం చేయాలి? ఈ యొక్క భాగవత ధర్మాన్ని మనము పాటించాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా వివేకవంతుడు ఎప్పుడు కూడా వాడికి ఒకటే టెన్షన్ ఉంటుంది, ఏదో డబ్బులు పోతాయనో లేకపోతే స్థితి పోతుందనో కాదు. వాడు ఎప్పుడు ఒకే టెన్షన్ ఏంటి? నేను భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, నేను నా యొక్క భక్తితో నేను చాలా కష్టపడి ముందుకు వెళ్తున్నాను. ఏదైనా ఒక తప్పిదం చేసి ఆ యొక్క భక్తి మార్గం నుంచి, ఆ భక్తితో కష్టపడి నేను సంపాదించినటువంటి ఒక స్థాయి నుంచి కింద పడిపోతానేమో అని ఎప్పుడు కూడా వాడు, వివేకవంతుడైనటువంటి వాడు ఎప్పుడు భయపడుతూ ఉండాలి. దానికి భయపడుతూ ఉండాలి, కానీ మిగతా వాటికి భయపడుతూ ఉండకూడదు అన్నమాట. సో కాబట్టి మనిషి మన యొక్క దేహం దృఢంగా ఉన్నంత వరకు కూడా, మనకి ఇంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉన్నంత వరకు, మన యొక్క బుద్ధి విచక్షణ అంతా కూడా బాగున్నంత వరకు కూడా ఏం చేయాలి? మన యొక్క శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని అన్నింటినీ కూడా హృషికేశ సేవనం. సో ఆ యొక్క ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ యొక్క హృషికేశుడి యొక్క సేవలో మనం వాటిని ఉపయోగించాలన్నమాట. సో ఇక్కడే ప్రహ్లాద్ మహారాజ్ ఏంటంటే కనుక మనకి శ్లోకాలు చూస్తే కనుక మామూలుగా ఉన్నాయి అని అనిపించేస్తుంది, కానీ అందులో ఎంతో మీనింగ్ ఉందన్నమాట. ఈ యొక్క 2వ శ్లోకంలో మనకి ప్రహ్లాద్ మహారాజ్ దేని గురించి చెప్పారు అని అంటే కనుక, రాగభక్తి అంటే కనుక స్పాంటేనియస్, ఏం ప్లాన్ చేసుకోం, అప్పటికప్పుడు రాగభక్తి చేసేటువంటి భక్తి ఏమిటి? రాగభక్తి. ఆ యొక్క రాగభక్తి గురించి మనకి 2వ శ్లోకంలో చెప్పారు. ఈ యొక్క 5వ శ్లోకంలో ఏం చెప్పారు? ముందు రాగభక్తి చెప్పేశారు, వాళ్ళందరూ కూడా రాగభక్తి స్థాయిలో ఉండరని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి దేని గురించి చెప్పారు? ఈ యొక్క 5వ శ్లోకంలో వైదీ భక్తి. వైదీ భక్తి అంటే కనుక ఏమిటి? భక్తి మనం చేసేటప్పుడు మనకి రుచి ఉండదు కాబట్టి
అప్పటికప్పుడు మనకి చెయ్యాలనిపించదు కాబట్టి మనం ఏం చేయాలి? మంగళారతికి లేవాలనిపించదు, అయినా సరే మనం లేవాలి. సో టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించదు ఆదివారం, అయినా సరే వెళ్ళాలి. ఆ తర్వాత మనకి జపం చేయాలి అని అనిపించదు ఒక్కొక్కసారి, అయినా సరే మనం జపం చేయాలి. ఒకసారి భాగవతం చదవాలి, లేకపోతే భాగవతం క్లాస్కి వెళ్ళకూడదు అని అనిపిస్తూ ఉంటుంది, మాయా లేకపోతే మనస్సు మనకి లాగుతూ ఉంటాయి. అయినా సరే అనిపించినా సరే మనము చేయాల్సిందే ఆ పనిని. అదొక బాధ్యత కింద మనం చేయాలి. అదేమిటి? యొక్క వైదీ భక్తి. ఈ యొక్క 5వ శ్లోకంలో మనకి యొక్క వైదీ భక్తి గురించి చెప్తున్నారనమాట. నీకు ఆరోగ్యం బాగున్నంత వరకు, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నంత వరకు, ప్రతి క్షణము కూడా మనము మనల్ని ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు విష్ణు యొక్క సేవలోనే మనము మన యొక్క మనస్సుని, ఇంద్రియాలని, వాటిలన్నిటిని కూడా ఉపయోగించాలన్నమాట. సో ఆ తర్వాత మనకి ఎంతో గ్రాఫికల్ గా చెప్తారనమాట ప్రహ్లాద్ మహారాజ్ 6వ శ్లోకం నుంచి 18వ శ్లోకం దాకా అన్నమాట. మనకి ఏ విధంగా ఈ యొక్క మానవ జన్మ అనేటువంటిది వృధా చెయ్యబడుతుంది, మనం అందరం ఎలా వృధా చేస్తాము, ఎలా చేయబడుతుంది అనేటువంటిది చెప్తారనమాట. ఇది మనకి తెలియదు, అంత బాగా మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. అదేంటి అనేది మనము రేపు చూద్దాం, ఎందుకంటే ఆ డిస్కషన్ ఇప్పుడు మొదలు పెడితే కనుక మధ్యలో ఆపడం కష్టము. సో అది మనం డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పాపం వాళ్ళందరికీ ఒకసారి నామం చెప్దామా అండి ప్రభుజీ? మీ పని హరే 3 times హరే కృష్ణ చెప్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభు మీరు కూర్చున్న వెనక ఫోటో ఒకసారి పెట్టండి ప్రభు, సో బాగా చూడాలి. అలాగేనండి, బాగుంది ప్రభు చూసి. అలాగే అలాగే. హరే కృష్ణ ప్రభు.